నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఇవాళ చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి. ఐవీఎఫ్ పుట్టి రిచ్ వాళ్ళ కోసం, అంటే డబ్బున్న వాళ్ళ కోసమే అనే అవగాహన గురించి మనం మాట్లాడుకుందాం. ఐవీఎఫ్ ఇప్పుడు చాలా యాక్సెసిబుల్ అవుతుంది, అఫోర్డబుల్ అవుతుంది, చాలా సపోర్ట్ దొరుకుతుంది. అండ్ ఏంటంటే ముందుగా అసలు ఐవీఎఫ్ గురించి ఆలోచించే స్తోమత లేని వాళ్ళు కూడా ఇప్పుడు ఆలోచించవచ్చు. ఎందుకంటే దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఐవీఎఫ్ చాలా ఎక్స్పెన్సివ్ అండి, చాలా థౌజండ్స్ ఆఫ్ రూపీస్ అవుతాయి దీనికి. ఎందుకంటే ల్యాబ్ ఎక్విప్మెంట్ కాస్ట్లీ ఉంటుంది, దాంట్లో వాడే మందులు ఎక్స్పెన్సివ్, స్పెషలిస్ట్ కేర్ చాలా కాస్ట్లీ, తర్వాత కన్స్యూమబుల్స్, డిస్పోజబుల్ దాంట్లో స్పెషల్ సొల్యూషన్స్ వాడతారే అవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది, అవేర్నెస్ మారింది, పాలసీ మారింది, కాబట్టి ఇప్పుడు కొంచెం యాక్సెసిబుల్ అయింది. టెక్నాలజీ చాలా బెటర్ అయింది అన్నాను కదా. కల్చర్ సిస్టమ్స్ అంటే ఎక్కడైతే మనం ఎంబ్రియోస్ పెంచుతామో లెబారెటరీలో అవి బెటర్ అయినాయి, ఎంబ్రియో సెలెక్షన్ బెటర్ అయింది, స్టిమ్యులేషన్ ప్రోటోకాల్స్ బాగున్నాయి, అంటే తక్కువ మందులతోటే మనము ప్రెగ్నెన్సీ రేట్స్ పొందొచ్చు. ఇన్ఫాక్ట్ ఇవన్నీ బాగుండడం వల్ల తక్కువ సైకిల్స్ లో ప్రెగ్నెన్సీ వస్తుంది. ఫర్టిలిటీ మెడికేషన్స్ కూడా ఇప్పుడు జనరిక్ దొరుకుతున్నాయి, అందుకనే ప్రిస్క్రిప్షన్ కాస్ట్ కూడా చాలా తక్కువ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఐవీఎఫ్ సెంటర్స్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ లో కూడా వెళ్ళి ఐవీఎఫ్ కాస్ట్ ని దించుతున్నాయి. ఇండియాలో మనం యుఎస్ తో లేదా యూరోప్ తో కంపేర్ చేస్తే 70 నుంచి 80% తక్కువ రేట్ ఉందండి ఐవీఎఫ్ ది. కాబట్టి ఇది చాలా మంచిది. ఇది కాకుండా ఎక్సలెంట్ అవుట్కమ్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఎంత అవుట్కమ్ ఉందో, ఎంత సక్సెస్ రేట్ ఉందో అంతే ఉంది, అంతకన్నా మంచిగా ఉన్నాయి కొన్ని సెంటర్స్ లో. సో ఫైనాన్షియల్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఐవీఎఫ్ ని కవర్ చేస్తున్నాయి. ఎస్పెషలీ మీ చేతుల్లో లేని ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటే, అంటే అడ్వాన్స్ స్టేజ్ ఏం చేయలేము, బట్ బ్లాక్ ట్యూబ్స్ ఉన్నాయి, మేల్ ఫర్టిలిటీ ఉంది, ఎండోమెట్రియోసిస్ చాలా ఎక్కువ ఉంది, పీసీఓఎస్ ఉంది అనుకోండి, అలాంటప్పుడు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ దీన్ని సపోర్ట్ చేస్తున్నాయి. కార్పొరేట్స్ కూడా ముందుకు వస్తున్నాయి. అంటే ఎంప్లాయీస్ పనిచేస్తున్న వాళ్ళలో ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి పార్ట్ పేమెంట్ అన్నా ఫుల్ పేమెంట్ అన్నా తప్పకుండా ఐవీఎఫ్ కి హెల్ప్ చేస్తున్నారు. సో ముందుగా ఇది చాలా ఎక్స్పెన్సివ్, డబ్బున్న వాళ్ళకే ఇది సాధ్యం ఉండేది, కానీ ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి కూడా ఇది ఈజీగా చేసుకునే ప్రొసీజర్. ఇయర్ బై ఇయర్ కూడా దీని కాస్ట్ డిక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ఇవన్నీ ప్రొడక్ట్స్ ఇప్పుడు ఇండియాలో కూడా ప్రొడ్యూస్ అవుతున్నాయి, మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. దీని గురించి ఇంకా వివరాల కోసం మీరు కనుక ఐవీఎఫ్ చేయించుకోవాలనుకుంటున్నారంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ.